హాయ్! రంజాన్ ఫుడ్ మేళాకి వెళ్ళామండి. రంజాన్ అయిపోతుంది. ఒకసారి వెళ్ళొద్దామనేసి వెళ్ళేసొచ్చాము. మిడ్‌నైట్ క్రేవింగ్స్‌కి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి. జ్యూసీ కబాబ్స్, క్రిస్పీ సమోసా మరియు స్వీట్ ట్రీట్స్ కూడా ఉన్నాయి. అరోమాటిక్ బిర్యానీస్ చాలా రకాలు ఉన్నాయండి. నాన్ వెజ్ లవర్స్ ఇది లేదు అనడానికి కూడా లేదు. నాకే కొన్ని ఉంటాయా అనిపిచ్చింది. అలా ఉందండి. ఈ స్మోకీ, స్పైసీ కబాబ్ స్మెల్ అయితే ఎంత రెసిస్ట్ చేయాలి అనుకున్నా కాలేదండి మా వల్ల. మలై టిక్కా, షీక్ కబాబ్, పత్తర్ కా గోష్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఇది లోపల అండి స్ట్రీట్ లోపల ఒక వీధంతా ఇలాగే క్రౌడ్‌తో బ్లాక్ అయిపోయింది. వస్తూ అలా ఒక్కసారిగా నిండిపోయిందండి ఈ రోడంతా. ఈవినింగ్ 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు ఉంటుందంట. ఈ 30 డేస్ ఉంటుందంట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మిడ్‌నైట్ ఫీస్ట్ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ స్పాట్. అలాగే చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ షర్బత్ అంట అండి. అతి కష్టం మీద మేము లోపలికొచ్చాము. ఇక్కడ డక్, ఫిష్, రాబిట్, క్రాబ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. చికెన్, మటన్, క్యామెల్ ఇంకా అన్ని కబాబ్స్, డ్రై ఐటెమ్స్ చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. హలీమ్ అయితే ఇది 113 ఇయర్స్ ఓల్డ్ ఫ్యామిలీ రెసిపీ అంట. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మా పాపకైతే ఇది ఫస్ట్ హలీమ్. సో, మాకు పిల్లలతో ఎప్పుడు కుదరలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇద్దరు పిల్లలతో రావడము. మేము కబాబ్స్‌తో స్టార్ట్ చేసి చికెన్, మటన్ పూరీలంట ఇవి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా వెరైటీగా కూడా ఉంది. మా పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేశారు. లాస్ట్ ఒక షర్బత్‌తో మేమైతే మా డిన్నర్‌ని ఫినిష్ చేసాము. మీరు కూడా విజిట్ చేయండి.